అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేశ్వరి. నేను అమరావతి రోడ్లోని ముత్యాలరెడ్డి నగర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నేను 2012 జనవరి 1 నుంచి అక్కడ ఉద్యోగం చేస్తున్నాను. నేను 2024లో ఉండేది చుట్టుకుంట కావటం వల్ల యతిరాజనగర్లో పోస్ట్ ఖాళీ అవ్వడం వల్ల అయింది పోస్ట్. అక్కడ నేను ట్రాన్స్ఫర్కి పెట్టుకున్నా. అప్పుడు దీప్తి గారు మా సెక్టార్లో అర్బన్ 1, 2 కలపడం వల్ల మేము అర్బన్ 1లోకి వెళ్ళిపోవటం వల్ల దీప్తి గారు కూడా మా ప్రాజెక్టులోకి మా సెక్టార్లోకి రావటం వల్ల నేను యూనియన్లో ప్రాజెక్ట్ లీడర్గా చేస్తున్నాను కాబట్టి నాకు ట్రాన్స్ఫర్ చేపిస్తానని చెప్పి ట్రాన్స్ఫర్కి నీకు 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. సరేనని ఒప్పందం చేసుకొని నా ఖాళీ అయినటువంటి పోస్ట్ని వేరే వాళ్ళకి 4,70,000కి మాట్లాడుకుని అమ్ముకున్నారు. కొన్నటువంటి వ్యక్తులు కొన్ని డబ్బులు కట్టారు వాళ్ళకి. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ వాళ్ళు లావాదేవీలు చూసుకున్నారు. మధ్యలో నాకైతే తెలియదు. కట్టారు. తర్వాతకి నా పోస్టు నా ట్రాన్స్ఫర్ ఆగిపోయిందని తెలిసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇమ్మని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాతకి ఈమె నా మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావని అనుకుంటే అవ్వలేదు. ఆ డబ్బులు నేను అక్కడ కట్టాను, ఇక్కడ కట్టాను, ఆ మేడంకి ఇచ్చాను, ఈ మేడంకి ఇచ్చానని చెప్పి అధికారులు పేరు చెప్పేసేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ నన్ను నానా హింసలు పెడుతుంది. ఈ విషయాన్ని మా పై అధికారుల దగ్గరికి తీసుకెళ్లాను. డైరెక్టరేట్లో అన్ని చోట్ల కంప్లైంట్లు పెట్టాను. విచిత్రం ఏంటంటే కంప్లైంట్లు పెట్టిన తర్వాత నన్ను పిలవకుండా ఆమెను పిలిచి పలానా రాజేశ్వరి కంప్లైంట్ పెట్టింది, ఏం చేసుకుంటావు అది తేల్చుకొని రమ్మని చెప్పి ఆమె నా దగ్గరకు వచ్చి సెంటర్ దగ్గరికి మార్చి 21వ తారీఖు వచ్చి దొమ్మిది చేశారు సెంటర్కి వచ్చి. వెంటనే నేను అరండాలపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేశాను. అక్కడ పేపర్లు నేను తీసుకున్న పేపర్లలో అరండాలపేట ఎస్ఐ ప్రసన్న కుమార్ గారు 23వ తారీఖు పిలిపించి బైండ్ ఓవర్ రాపించుకున్నారు. అమ్మాయి జోలికి వెళ్తే ఊరుకున్నారు. అయినా కూడా ఆగకుండా మానసికంగా మీడియా పేపర్లని అనేక రకాలుగా నన్ను అసలు ఉద్యోగం చేయనేనని, తోటి కార్యకర్త పిల్లల విషయంలో పిల్లలు తీసుకోవడానికి వెళ్తే బడి దగ్గరికి ఆ ఏరియాలో పిల్లలు తీసుకొస్తాను ఒకటి కాదు అనేక రకాలుగా బాధపడుతున్నారు. అన్నీ ఉన్నాయి నా దగ్గర. డబ్బులు ఇచ్చిన వాళ్ళు మెసేజ్లు పెట్టారు, నాకు తీసుకున్న తర్వాత మెసేజ్లు పెట్టారు. నా దగ్గరకు వచ్చినట్లుగా నేను కంప్లైంట్ పెట్టినట్టుగా నా దగ్గర ఆధారం ఉంది. బైండ్ ఓవర్ ఆధారం నా దగ్గర ఉంది. నేను సెంటర్లో ఉన్నా కూడా లేనట్టుగా చిత్రీకరించి నన్ను మానసికంగా హెరాస్ చేశాను. అన్నీ ఉన్నాయి నా దగ్గర ఆధారాలు. అన్నీ తిరిగి మా ఆఫీసు చుట్టూ ఇక నా వల్ల కాక నేను మీడియాను ఆశ్రయించాను. ఇప్పుడు గ్రీవెన్స్ కూడా ఇది 2వ సారి రావడం ఉంది, ఫస్ట్ సారి కాదు రావడం. నా వల్ల కావట్లేదు. నాకు నేను చచ్చిపోతానని భయం వేస్తుంది. నాకు టెన్షన్ వచ్చేసి ఒళ్ళంతా చల్లగైపోయి ఈ గుండెల్లో నొప్పి వచ్చేసి కాళ్ళకు నీరు కూడా వచ్చేస్తున్నాను. ఇప్పుడు మీకేం కావాలి? నాకు నా మీద వాళ్ళ ఒత్తిడి తగ్గాలి. నాకు అంతే. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినందుకు చేస్తున్నా, నేను అక్కడే చేస్తున్న పోస్టింగ్ అక్కడ మారకుండా అక్కడ చేస్తున్నాను కాబట్టి నా మీద ఒత్తిడి ఎక్కువైపోయింది. ఎలాంటి ఒత్తిడి అంటే అది అన్ని రకాలుగా. అసలు ఒక తోటి కార్యకర్త నా సెంటర్ దగ్గరకు వచ్చేసి చిటికలు వేసుకుంటూ నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతాను సార్ చెప్పండి ఒకసారి. నాకెవరూ లేరు, నాకు మగపిల్లలు లేరు మాట్లాడటానికి. నాకున్నది 2 ఆడపిల్లలు, నా భర్త, నేను పని చేసుకుని బ్రతికేవాళ్ళం మేము. అయినా కూడా ఎంతకంతకు 2024 నుంచి బాధపడుతున్నాను. మరీ 3 నెలల నుంచి ఎక్కువ అయిపోయింది. ఏంటంటే మానసికంగా ఇలా టార్చర్ చేసి నేను దీప్తి గారి మీద లెటర్ పెట్టానన్న సంగతి నేను పెట్టినటువంటి లెటర్లు వాళ్ళకి వచ్చినాయట. వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చి నువ్వు దీప్తి గారి మీద ఏం లెటర్ పెట్టావో మాకు ఇవ్వు, మేము మాట్లాడదాం అన్నారు. నా దగ్గర అయితే లెటర్లు ఏమి లేవు అన్న. నేను లెటర్లు ఏమి లేవు అని చెప్పి 11:30 వాళ్ళు వెళ్ళిపోయి 21వ తారీఖు 1:30కి దీప్తి నా సెంటర్కి వచ్చేసి గొడవ చేసింది. ఎప్పుడైతే నేను నా దగ్గర ప్రూఫ్స్ ఇవ్వన్నానో అప్పుడు మొదలు పెట్టేశారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉంటే నేను ప్రూఫ్స్తో పెట్టా. మరి ప్రూఫ్స్ వాళ్ళకి ఇస్తే నాకు న్యాయం చేస్తారని గ్యారంటీ ఏముంది? లేదు కదా. ఏమన్నా ఉంటే నేను సార్ వాళ్ళ దగ్గర మా మేడం వాళ్ళ దగ్గర చూపించుకుంటాను. నేను ఇవ్వలేదు. నేను నా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవంటే వాట్సాప్లోనైనా సరే మీరు తీసుకున్న లెటర్ ఉంటుంది కదా పెట్టండి అన్నారు. నా దగ్గర లేదు అన్న. నేను 11:30కి ఆయన జెండే గారు నా దగ్గరకు వచ్చి లెటర్ లేదనగానే 11:30కి ఆయన వెళ్ళిపోయారు. 1:30కి దీప్తి తీసుకున్న సెంటర్కి వచ్చి గొడవ చేసి రదన చేసి డైరెక్ట్ కూర్చోబెడతా, రోడ్డుకి ఏడుస్తా, చంపేస్తా, కొడతా అంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే పొద్దుపూట స్కూల్ 9 కాడి నుంచి 12:30 వరకు స్కూల్. ఆ టైంలో రకరకాలైనటువంటి మగ వ్యక్తులు స్కూల్ ముందుకు వస్తున్నారు, వచ్చేసి మాట్లాడుతున్నారు. స్కూల్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా తిరుగుతున్నారని ఇప్పుడు ఇల్లు కల్లా నన్ను ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళమంటారు నన్ను చెప్పండి. నాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు నన్ను. ఇది 2వ సారి ప్రయత్నంగా చేసి న్యాయం జరిగితే సరే, జరగకపోతే మాత్రం నేను నా పిల్లలు ఏదైనా చేసుకోవడానికి నేను నిర్ణయించుకున్నాను. నన్ను పిలిపించకపోగా వారికి చెప్పారట మీ మీద కంప్లైంట్ వచ్చింది అని జెండే గారికి చెప్పారట. ఫోన్ చేసి పీడీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారట జెండే గారికి. అసలు ఏ స్పందన లేదు నా దగ్గర. నేను కంప్లైంట్ ఇచ్చిన స్టాంపులు ఆధారాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ నాకు అసలు ఏ స్పందన అనేది. కారణం ఏంటంటే ఆవిడే వచ్చి చెప్తున్నారు ఎవరూ నీకు సపోర్ట్గా మాట్లాడరు ఏ అధికారి అంటుంది.
మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత జరుగుతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నామని అడుగుతున్నందుకు నాకు ఇలా చేస్తున్నారు. నా పని నేను చేసుకుంటాను, నన్ను చేసుకొని బడికి పోవాలంటే భయం వేస్తుంది నాకు.